రజనీ గారు ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ సిద్ధం హోర్డింగ్లు మొన్న మధ్య మనం చూసాం సుమారు కొన్ని కోట్ల రూపాయల ధనంతో. మరోవైపు నుంచినేమో నా కళ అని చెప్పి మళ్ళీ కొత్త హోర్డింగ్లు కనబడుతున్నాయి. ఈ రోజున సిద్ధం సభలకు కానీ లేదా ఈ హోర్డింగ్ల ఖర్చు కానీ షర్మిల గారు ఖర్చులతో సహా చెప్తున్నారు. ఒక్కొక్క సభకి సుమారు 80 కోట్లు లేదా ఈ హోర్డింగ్లకు 600 కోట్లు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి కానీ సొంత చెల్లెలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ఆస్తిలో ఇస్తున్నారా, ఈడీ కేసుల్లో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇస్తున్నారా, ప్రభుత్వ ఖజానాలో ఇస్తున్నారా, ఆవిడకి క్లారిటీ తెలియట్లేదండి. అందుకనే ఆవిడ డౌట్తో అడిగారు. అదే రకంగా ఒక సిద్ధం సభకి 80 కోట్లు ఖర్చు. ఒక సభ రన్ అవ్వాలంటే ఆర్టీసీ బస్సులు తెస్తున్నారా, ఇంకో 80 కోట్లు ఖర్చును చూపిస్తారండి. దాంట్లో తొక్కేసేది ఎక్కువ, నొక్కేసేది ఎక్కువ, అయ్యే ఖర్చు తక్కువ. సో 80 కోట్లు ఖర్చు అని లెక్క చూపిస్తారు. అదే రకంగా సిద్ధం బోర్డింగ్స్ కి 800 కోట్లు ఖర్చు కలిసి మొత్తం కలిసి ఎట్లా లేదన్నా ఒక 1000 కోట్లు అయిపోతుందండి. ఈ ఎలక్షన్ దెబ్బకి ఆయన ప్రచారం దెబ్బకి 1000 కోట్లు. సో ఈ 1000 కోట్లు ఒకటి. తర్వాత ఈ మధ్య ఫ్లెక్సీలో అక్కడక్కడ కనపడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒక ఆవిడ నెత్తి మీద చేతి పెడుతున్నారు. అంటే ఆ ప్రార్థన చేసే చెయ్యి ఎప్పుడు ఒక మంచి వ్యక్తిదై ఉండాలి. ఆ ప్రార్థన చేసే చెయ్యి ఒక ఫాదర్దో బ్రదర్దో అయి ఉండాలి. అంటే మాకు తెలిసి చర్చిలో వైట్ కలర్ గౌన్స్ వేసుకున్న వాళ్ళు చేస్తారు. మా హిందూ ట్రెడిషన్లో జీలకర్ర బెల్లం పెట్టడం అండి. కొద్ది గూగులు నెత్తిన శతగోపురం పెట్టినట్టుగా ఈ చేతులు పెట్టడం ఏంటి, ఈ హగ్గులు చేసుకోవడం ఏంటి, ఈ ముద్దుల సాంప్రదాయం ఏంటి? దరిద్రం ఏదంటే ఆ కరోనా టైంలో వచ్చి ఉండాల్సిందండి పార్టీ ప్రచారం. ఇవన్నీ బంద్ అయిపోయింది. సో కానీ ఇప్పుడు అసలు ఏం జరుగుతుందంటే మీరు ఒకటి గమనిస్తే, రాజశేఖర రెడ్డి గారి కూతురుని వచ్చాను, రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేరుస్తాను, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని రాజశేఖర రెడ్డి గారి కళ అన్న ఆ చెల్లి హార్తనాదాలు విన్నాక వెలసి రాజశేఖర రెడ్డి గారికి నువ్వు అసలు కొడుకుగా ఎలా పుట్టావు అని అడిగిన ఆమెకి ఆయన ఇచ్చిన సమాధానం, నాకు రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు అని. మాటలతో కాదండి, చేతలతో నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనమ్మా, రాజశేఖర రెడ్డి గారి అడుగుల్లో అడుగు వేస్తాను అంటున్న మాటలు గతం. ఇప్పుడైతే అమ్మా మీ బిడ్డను వచ్చానమ్మా, ఆకాశంలో దేవుడు, ఆకాశం పైన ఆకాశం, కింద మీరు, మధ్యలో నేను, అమ్మా నాన్న తమిళమ్మాయి. స్టోరీ బాగుందా? అట్టా జరుగుతుందండి. ఇదేంట్రా బాబు స్క్రిప్ట్ మార్చేసాడు తండ్రి పేరు చెప్పట్లేదేంటి అంటే, తండ్రి పేరు ఒకళ్ళు చెప్పాక ఇంకొకరు చెప్తే ఇంకేం ఉంటుంది, కిక్కే ఉంటుంది. ఇప్పుడు మీ బిడ్డని అంటున్నాడు. మీ బిడ్డని అన్న ఎస్సీ ఎస్టీలకి 27 అద్భుత పథకాలు తీశాడు. అంబేద్కర్ గారి మీద అపరిమిత ప్రేమలాగా అసలు మా పీడబ్ల్యూ గ్రౌండ్ అంటేనండి, విజయవాడలో పుట్టి పెరిగాం కదండి, ఏదో ఎగ్జిబిషన్కి మంచి కమర్షియల్ ప్లేస్ అండి. అక్కడ పర్యాటక శాఖలో అంబేద్కర్ గారి శృతివనం అంటూ రాజధాని నడిబొడ్డులో కొంత ఎకరాల లెక్క భూమి ఉందండి. ఆ భూమిలో ఆయన శృతివనం లాగా పెడితే అంత గొప్ప విగ్రహం చుట్టూ ఒక పెద్ద లైబ్రరీ, పుస్తకాలు, అసలు అమరావతి వచ్చే వాళ్ళకి అది ఒక పర్యాటక ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లోపలికి వెళ్ళి చూడాలంటే కార్ ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కావట్లేదు, బైక్లు ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కావట్లేదు. లోపలికి వెళ్ళాలని తప్పన ఉండాలన్నా అసలు ఇటువైపు చూస్తే బందర్ రోడ్డు, అటువైపు చూస్తే ఏలూరు రోడ్డు, తర్వాత మధ్యలో చూస్తే కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, వీటన్నిటి మధ్యలో సెక్యూరిటీ ప్రిన్సెస్ లో ఒక బైక్ అక్కడ ఆగడానికి లేదు. ఎట్లా పోవాలా? 2 కిలోమీటర్ల అవతల బైకులు పెట్టి నడుచుకుంటా పోవాలా? ఎక్కడ చూడాలి? అంబేద్కర్ గారిని కృష్ణ బ్యారేజ్ నుంచి వస్తే తొంగి చూడాలా? ఏం నువ్వు చేసింది? దానికి ఎన్ని కోట్లు ఖర్చు అని చెప్పు, ఎన్ని కోట్లు అయింది మొత్తం లెక్క తీస్తారు. ప్రగతి భవన్ కట్టిన కేసీఆర్ ని కూడా లెక్క తీస్తారన్న నపంతో పాపం కేసీఆర్ గారు ముందే మోకాలు ఎదిగిందని బాత్రూమ్ లో పడిపోయిన పరిస్థితి. నీకు పడిపోవడానికి కూడా ఛాన్స్ లేదే. సో అంబేద్కర్ గారి మీద పెట్టిన ఖర్చు, అంబేద్కర్ గారి మీద ఇష్టం అన్న నువ్వు ఒక దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకుని ప్రమాణ స్వీకారం లాగా అంబేద్కర్ గారి భవనాన్ని, శృతివనాన్ని ఓపెన్ చేస్తావు నువ్వు. వీటన్నిటికంటే 27 పథకాల్లో అంబేద్కర్ గారికి సంబంధించిన విదేశీ విద్య ఉంటే ఆ పేరు తీసేసి జగన్ గారి విదేశీ విద్య అంట. నువ్వు ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఇచ్చే మర్యాద, బతికున్న వ్యక్తి నువ్వు పోరాడు, చనిపోయిన వ్యక్తికి మర్యాద. ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెల్త్ యూనివర్సిటీ అంటావా? అంటే ఆయన డాక్టర్ కాబట్టి అలా ఇవ్వడం సగర్వమేనంటుంది ఈవిడ. మన సైబరాబాద్ లో మొక్క ఏమ్మ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సిక్సర్ కొట్టారనా? స్టేడియం పేరు ఆయన పేరు పెట్టారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్టేడియం అని. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి స్టేడియం అని ఉంది. ఆయన సిక్సర్ కొట్టాడు, నా క్రికెట్ ప్లేయరా, సెంచరీ కొట్టాడా? ఎవరు ఆయన? ఒక వ్యక్తి గుర్తుగా ఒకటేస్తారు. ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకి ఇచ్చేయాలంటే గుర్తుగా పెట్టారు. నువ్వు ఇంకోటి పెట్టు. ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చాడు, పెట్టు, దాని పేరు పెట్టు. అంటే కాలేజీలు తేలేదనమాట. అంటే ఆన్లైన్ లో భూమి పూజ చేసే మీలాంటి నిష్ణాతులకి, ఆకాశంలో గ్రాఫిక్స్ చూపించే మీలాంటి నిష్ణాతులకి చనిపోయిన వ్యక్తులు విలువలనే కాపాడతారు. ఆయన తండ్రి గారు విలువనే కాపాడకండి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరే వాడకుండా నేను ముందుకు వస్తానంటే విజయమ్మ నీ పక్కన లేదు, తండ్రి పేరు వాడవు,
చెల్లిని గోడకేసి కొట్టావంట మా నాయకుడు మొన్న చెప్తున్నాడు మీటింగ్. సునీతమ్మ అసలు నీకు ఓటే వేయొద్దు, హత్య రాజకీయాలను ఉదంతాన్ని ప్రోత్సహిస్తారా, మా అన్నకి ఓటేయొద్దు అంటూ ప్రాణాలకు తెగించి ఢిల్లీలో వచ్చిన ప్రశ్న. ఎంత గెలిచి రచ్చ గెలిచవయ్యా, నీ పక్కన నీ భార్య తప్ప ఎవరు లేరు, నీ భార్య ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మీరు ఫాలో అవుతారంటూ జనాలు చెప్పుకుంటున్న మాట. గౌరవ భారతి గారి నేతృత్వంలో నడుగుతున్న ఈ మూవీ వ్యూహం అనేది ఎట్లా పారిద్దో మేము చూస్తాము. మీరన్నట్టుగా ఏదైతే గ్రాఫిక్స్ అంటున్నారో, గతంలోనేమో ఉన్న వాస్తవాల్లో గ్రాఫిక్స్ అని చెప్పి 2019లో అసలు అక్కడ అమరావతి లేదు, ఏమీ లేదన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయన సిద్ధం సభలకు మాత్రం గ్రీన్ మ్యాట్ పరిచేసుకొని ఎక్కడికక్కడ కెమెరాలు, ఎవరైనా కానీ నిజంగా సభలకి కొన్ని లక్షల మంది వస్తే మీడియాను ఆహ్వానించాలి, మీడియాకు చూపించాలి, మాకింత ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మీడియాకు ఆంక్షలు పెడుతూ ఎక్కడా కూడా అంటే సభలో అంబటి రాంబాబు గారు అంత కలవరపడాల్సిన అవసరం ఉంది. ఆ డ్రోన్ కెమెరాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ రోజున ఒకే వ్యక్తి 4-5 చోట్ల ఉన్నారని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతున్న ఆ గ్రీన్ మ్యాట్ వదలటాన్ని ఎలా చూడాలి సార్? అంబటి రాంబాబు గారు మొత్తం ఆపేశారు మీటింగ్, కెమెరాలు అన్ని ఆపేసి ఆ డ్రోన్ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది కనుక్కోమన్నారు. ఇదే డ్రోన్ కెమెరా రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలికి వచ్చి గౌరవ చంద్రబాబు గారిని ఫోటోలు తీసుకుంటే ఒకటోసారి రెండోసారి 2 సార్లు వచ్చింది బాబు. బటన్ కెమెరా వాడారు, పెన్ కెమెరా వాడారు. పెన్ గ్రౌండ్ కి ఎవడైనా డ్రోన్ కెమెరా ఎగరేస్తారు, అది ఏంటంట తప్పు? ఏమన్నా బాత్రూమ్ లో ఎగరేసారా, నీ బెడ్రూమ్ లో ఎగరేసారా, నీ సంజన సొక్కనే వీడియో తీసారా? అది ఎవడి నైతిక హక్కు వాడిది అదంటావు చెప్పు? డ్రోన్ కెమెరా ఎగరేయకూడదని ఎక్కడ చట్టంలో రూల్ ఉందా? నా ఇష్టం, నేను నా ఇంట్లోంచి ప్లే చేసి నీకు ఎగరేస్తా. ఊడరా నువ్వు మాట్లాడనీకి అప్పటికి ముఖ్యమంత్రి వచ్చారా? రాలేదు కదా, నువ్వేగా చిడతలు కొట్టుకుని నువ్వేగా. ముఖ్యమంత్రి గారు వచ్చి డ్రోన్ కెమెరాలు వస్తే మరి డ్రోన్ కెమెరా మిగతా వాళ్ళు కూడా ఎగురుతున్నాయిగా, దాంట్లో కొంచెం బాంబు పెట్టేస్తారా? వాళ్ళు పెట్టి పెళ్తే పట్టుకో. డ్రోన్ కెమెరా అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా బాబు, తెలియాలి కదా ప్రపంచానికి. సో దానికోసం ఎగరేసాడు అనుకో, సో తప్పైతే నువ్వు క్వశ్చన్ మీటింగ్ ఆపేస్తాడు. అదే రకంగా ఏబిఎన్ రిపోర్టర్ని కొట్టాడు చూడండి. జనాలందరూ వస్తే ఒకడు ఫోటో తీస్తుంటే అతన్ని ఎందుకు కొట్టారు నాకు అర్థం కాదు. అక్కడ జనాలు ఉన్నారా, గంజాయి సేవించి ఎగురుతున్నారా? కొన్ని వీడియోలో బంధిద్దాము ఇంపార్టెంట్ విషయాలని వెళ్ళిన రిపోర్టర్ని కొల్లబొడిచిన వీడియో బయటికి రిలీజ్ చేశారు. ఎవడరా నువ్వు? రౌడీ షీటరా? హారన్ కొడితే, డ్రైవర్ హారన్ కొడితే వాడిని బస్సులోంచి కింద తిప్పి కొడతావా? ఆర్టీసీ బస్సులో ఉన్న వ్యక్తి, యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి, ఏది కాకి యూనిఫామ్ లో ఉన్న వ్యక్తి, డ్యూటీలో ఉన్న వ్యక్తి, గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టిన వ్యక్తిని చూడరా జైలు వేసింది. ఆ వీడియో బయటికి సర్క్యులేట్ ఎట్లయింది? మీరే చేస్తారు. తెలుగుదేశం పసుపచ్చ చొక్కాలు వేసుకుని బాబు గారిని కలవడం కోసం సైకిల్ మీద ఏదో ర్యాలీ చేస్తుంటే చొక్కాలు ఇప్పించి సంఖలో పెట్టించి కొడతావా? పుట్టిన వీడియో ప్లే చేపిస్తావా? పచ్చి బూతులు ప్లే చేపిస్తావా? ఎవరు మిమ్మల్ని రాజకీయంలో తెచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. వ్యవస్థను ఇంత దరిద్రంగా చేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. 151 భారీ మెజారిటీ ఇచ్చింది కేవలం రాజన్న బిడ్డవని. విజయమ్మ కన్నీటికి ఇచ్చాం, షర్మిలమ్మ పాదయాత్రకు ఇచ్చాం. ఈరోజు ఎవరు లేరు. సింహం సింగిల్ గా వచ్చింది. సింహం సింగిల్ గా వస్తే పోయేది బోన్లోకి. ఇప్పుడు ముగ్గురు కలిసి వేటగాళ్ల దురూపం దాల్చారు. త్రిశూల వ్యూహం ఇక బిగిన్ అవుతుంది వారు వన్ సైడ్. సో ఖచ్చితంగా ఈ గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ అమరావతిని భ్రమరావతి అన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రీన్ మ్యాట్ వేసి కనపడిన మనుషులే మళ్ళొక్కసారి, కనపడిన చొక్కాలే మళ్ళొక్కసారి. అదేంటి సార్, కమల పిల్లలను చూపిస్తున్నారా? అంతకుముందు ఇలాగే హలో బ్రదర్ సినిమాలో ఇద్దరు ఒకలాగా ఉంటారు. దానవీర సూరకర్ణలో ఒకసారి ఒక రాముని చూపిస్తే ఇంకోసారి ఇంకో రాముని చూపించారు. అదే జరుగుతుందేమో ఇప్పుడు వ్యవస్థలు. సో మీరు ఇప్పటి వరకు మేము విజువల్ చూసి ఇంతమంది జనం వచ్చారా, మా ఎంత తోలేడు, ఎక్కడి నుంచి తోలేడు అనుకుంటాం మేము. ఏం లేదు, జనం లే అదిరిపోలే అన్నట్టుగా అంత గ్రాఫిక్స్ అనమాట. అస్సలు ఋషికొండ మీదే గ్రీన్ మ్యాట్ వేసి ఎంత లోతున ఎర్రమట్టి దెబ్బలు కూల్చాడో అర్థం కాక గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళే మోసం చేసిన మనిషివి నువ్వు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు మమ్మల్ని మోసం చేయడం ఏముంది? ఢిల్లీ వాళ్ళని మోసం చేసు, గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీని మోసం చేసు. సో ఖచ్చితంగా ఈ గ్రీన్ మ్యాట్లు వేసి లేని జనాన్ని చూపిస్తూ జన సందోహంలో మునిగి తేలిపోయాడంట. జన సునామీ అంట, కొట్టకపోతావు సునామీలో. జన సునామీ అయితే సునామీలో నువ్వు కొట్టకపోతావు. సో ఖచ్చితంగా మేదరమెట్ల పరిసర ప్రాంతాల్లో అంత జన సందోహం రాలేదండి. అక్కడ చాలా ఆర్టీసీ బస్సును అష్టదిగ్బంధనం చేశారు. బలవంతంగా మీటింగ్ దాకా కూడా ఉండకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళ పేమెంట్ తీసుకున్నంత వరకు వచ్చి వెళ్ళిపోయారండి. ఆ బస్సులు కూడా రిటర్న్ వెళ్ళిపోవడానికి మాకు 1000 రూపాయలే, మాకు 5 గంటల డ్యూటీ ఇచ్చారు. మేము మళ్ళీ ఎలాకి వెళ్ళిపోవాలా, ఎక్కువ తక్కువ మాట్లాడితే గట్టిగా అరుస్తామంటే ఒకదాన్ని చంపుతాం, 2 దాన్ని చంపుతాం. ఈ బస్సులు అందరూ ఆడవాళ్ళు అడ్డం తిరుగుతున్నారని ఒక 20-30 బస్సులు మీటింగ్ అవ్వకుండానే వెళ్ళిపోయినాయి అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో డ్రోన్ కెమెరాలో విజువల్లో బంధిస్తేనే కదా మా లాంటి అమాయక ప్రజలకు నిజాలు తెలిసేది.